హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు క్రాంతిస్ డైరీ. ఈరోజు నేను పొటల్స్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో షేర్ చేస్తాను. ముందుగా పొటల్స్ని వాష్ చేసి తీసుకోవాలి. వీటిని పరవళ్ళని కూడా అంటారు. పొటల్స్ని ఇక్కడ చూపించిన విధంగా అటు ఇటు కట్ చేసుకుని పైనున్న తొక్కని ఇలా నైఫ్తో పీల్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ చూపించిన విధంగా ఈజీగా నైఫ్ తోటి పైనున్న స్కిన్ని పీల్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం అన్నింటికి తీసిన తర్వాత వీటిని పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా పొడవుగా కావాలంటే పొడవుగా కట్ చేసుకోవచ్చు, లేదంటే స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం అన్నింటినీ కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 పెద్ద సైజు ఆనియన్స్ని మిక్సీ జార్లో వేసుకొని మరీ మెత్తగా కాకుండా బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకుని 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని మనం చేసుకున్న ఉల్లిపాయ మసాలాను ఆయిల్లో వేసుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని ఉల్లిపాయ మసాలాను కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కొంచెం కరివేపాకును యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ కొంచెం వేగిన తర్వాత కచ్చా పచ్చాగా దంచిన అల్లం వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసిన తర్వాత 1 టీ స్పూను పసుపును యాడ్ చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఆనియన్ మసాలాను ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్ మసాలా అంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పొటల్స్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. పొటల్స్ పీసెస్ వేసిన తర్వాత ఆనియన్ మసాలా అంతా పీసెస్కి పట్టేలాగా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకొని ఒక 10 మినిట్స్ వరకు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇలా 5 to 10 మినిట్స్ మధ్యలో ఒకసారి మూత తీసుకుని చెక్ చేసుకోవాలి. పొటల్స్ పీసెస్ ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. రెగ్యులర్గా మనం కర్రీస్లోకి యూస్ చేసే గరం మసాలా పౌడర్ని 2 స్పూన్స్ మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మసాలా పౌడర్ యాడ్ చేసిన తర్వాత కారంని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 2 స్పూన్స్ కారం వేస్తున్నాను. కొంచెం స్పైసీగా కావాలనుకునే వాళ్ళు ఇంకొక 1/2 స్పూన్ వరకు కారం వేసుకోవచ్చు. ఈ కర్రీకి 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. కారం వేసిన తర్వాత మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకొని కర్రీ ఉడకడానికి తగినంత వాటర్ని వేసుకోవాలి. ఇలా వాటర్ వేసిన తర్వాత ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకుని పొటల్స్ పీసెస్ ఉడికేంత వరకు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఈ కర్రీ ఉడకడానికి 5 to 10 మినిట్స్ వరకు టైం పడుతుంది. 5 to 10 మినిట్స్ మధ్యలో మూత తీసుకుని ఒకసారి చెక్ చేసుకోవాలి. కర్రీలో వాటర్ అంతా అయిపోయి దగ్గర పడి పొటల్స్ పీసెస్ కూడా మెత్తగా అయితే కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీరను కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో కనుక పొటల్స్ కర్రీని ప్రిపేర్ చేసుకుంటే రైస్లోకి రోటీలోకి చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ బటన్ ఎదురుగా ఉన్న బెల్ బటన్ని మరిన్ని వీడియోస్ కోసం యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.